హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్ర న్యూస్. తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రుల శాఖల మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. తాజాగా మంత్రుల శాఖల మార్పుల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకమాండ్ కు పంపించారు. ఇక మంగళవారం శాఖల మార్పులపై సునీల్ కనుగోలుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేశారు. అనంతరం అధిష్టానానికి కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, పలువురికి శాఖల మార్పుపై రేవంత్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 రోజులుగా ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే పలువురు సీనియర్ మంత్రుల శాఖల మార్పుపై తర్జన భర్జనలు జరుగుతున్నట్టు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయంపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా మంత్రివర్గంలో చేరిన 3 మంత్రులు కొత్తవారే అయినందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి సీనియర్ మంత్రులకు న్యాయ, హోంశాఖ, విద్యాశాఖలను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణలోకి తీసుకొని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు మంగళవారం రోజంతా డిప్యూటీ సీఎం బట్టితో హైకమాండ్ ఫోన్ లో మంతనాలు జరిపింది. అయితే ఉత్తమ్ ఢిల్లీ వెళ్లిన కొద్దిసేపటికే బట్టికి కూడా అక్కడి నుండి పిలుపు వచ్చిందని, ఆయన కూడా విమానం ఎక్కుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ బట్టి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీ వెళ్లలేదు. హైదరాబాద్ లోనే ఉన్న ఆయన సమీక్షలో పాల్గొంటూనే పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంతో పాటు 10 నుండి 15 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం కూడా త్వరలోనే జరుగుతుందని, దీనిపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న హోంశాఖ, అలాగే విద్యాశాఖ పదవులను వేరే మంత్రులకు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ళు తన వద్ద ఉందనుకున్న కీలక శాఖలను ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్కలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఆ ఇద్దరికి రేవంత్ రెడ్డి హోం, విద్యాశాఖ షాక్ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే బట్టి విక్రమార్క, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్టు చెబుతున్నారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఢిల్లీకి పయనమయ్యారు. ఆగ మేఘాల పైన ప్రత్యేక విమానంలో వెళ్లినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ, అలాగే విద్యాశాఖ దారుణంగా విఫలమయ్యాయని నివేదిక కాంగ్రెస్ పార్టీకి చేరినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే హోంశాఖను బట్టి విక్రమార్కకు అప్పగించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విద్యాశాఖ ఇవ్వాలని భావిస్తున్నారట. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సింది. ఇది వాటి టాపిక్. మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.